ఇల్లు బంగారం కాను ఇదో పాట. అయితే భారత్లో ప్రతి ఇల్లు బంగారమే అంటోంది నివేదిక. కనక మహాలక్ష్మి కేర్ ఆఫ్ ఇండియానేమో అనిపిస్తోంది. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో, గోల్డ్ అనేది ఎలా ఎమోషన్ గా మారిందో అర్థమవుతోంది. మన దగ్గర ఉన్న బంగారం ఎంత, ఆ బంగారం ఆర్థిక వ్యవస్థలోకొస్తే జరగబోయే అద్భుతం ఎంత అనే లెక్కలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఇంతకీ మనోళ్ళ దగ్గరున్న బంగారం ఎంత, ఇళ్లలో పెరుగుతున్న గోల్డ్ నిల్వలు ఎన్ని? గోల్డ్ మెటల్ మాత్రమే కాదు, ఓ ఎమోషన్. బంగారం ఆభరణమే కాదు, అంతకు మించి మన కుటుంబాల దగ్గర $5 ట్రిలియన్ గోల్డ్, భారతీయుల దగ్గర 465 లక్షల కోట్ల విలువైన బంగారం, టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల నిల్వల కంటే ఎక్కువ, అధికారిక నిల్వల కంటే ఇళ్లలో ఉన్న బంగారమే ఎక్కువ. అసోచామ్ నివేదికలో ఆసక్తికర విషయాలు. ఎకానమీలోకి గోల్డ్ తెస్తే $40 ట్రిలియన్ జీడీపీ. వినియోగంలోకి తెచ్చేందుకు అసోచామ్ కీలక సూచనలు. బంగారాన్ని ఓ ఎమోషన్లా ఫీల్ అవుతుంటారు మనోళ్లు. ఒంటి మీద కనిపించే నగ మాత్రమే కాదు, బంగారం అంటే ఓ కళ, ఏళ్ల కష్టం. అందుకే సంపదతో పాటు హోదా, ప్రతిష్ట, పెట్టుబడి, సంప్రదాయం ఇలా బంగారం చుట్టూ చాలా కనిపిస్తుంటాయి. అందుకే ఇండియన్ ట్రెడిషన్లోనూ బంగారానికి ఓ ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా బంగారం కొనాలి అని ఓ రోజు ఉంటుందంటే బంగారానికి మన సంప్రదాయంలో ఇచ్చే విలువ అర్థమవుతుంది. బంగారం అంటే పేరుతో పాటు పెట్టుబడి కూడా. ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే భారతీయులకు బంగారం అంటే ప్రేమ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఆ ప్రేమ సైజ్ ఎంతో అసోచామ్ నివేదికతో మరోసారి అర్థమైంది. ఇంత ప్రేమ అని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తోంది. మన దేశంలో పసిడికి ఫుల్ డిమాండ్. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇంకా భారతీయుల ఇళ్లలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా తమ స్తోమతకు తగ్గట్లుగా గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు చేస్తుంటారు. ఇంకా ఆడపిల్ల పెళ్లి సమయంలోనూ ఎంతో కొంత బంగారం పెడుతుంటారు. భారతీయ కుటుంబాల దగ్గర ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల దగ్గర ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని ప్రముఖ వాణిజ్య మండలి అసోచామ్ తన నివేదికలో సంచలన విషయాలు బయటపెట్టింది. 2024-25, 2026 ప్రారంభంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో భారతీయుల ఇళ్లలో ఉన్న పసిడి విలువ ఏకంగా $5 ట్రిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపుగా 465 లక్షల కోట్లకు చేరిందని అంచనా వేసింది. బ్యాంకు డిపాజిట్లు, ఇతర పెట్టుబడుల కంటే భారతీయులు బంగారాన్ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు. భారతీయ ఇళ్లలో పసిడి నిల్వలు ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉండడమే దీనికి నిదర్శనం. మన దేశంలో జనాల దగ్గర ప్రస్తుతం ఉన్న బంగారం నిల్వలు అమెరికా, జర్మనీ, జపాన్, చైనా లాంటి ప్రపంచంలోని టాప్ 10 దేశాల కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వల కన్నా ఎక్కువని అసోచామ్ నివేదిక చెబుతోంది. ప్రస్తుతం దాదాపు 50,000 టన్నుల పసిడి నగలు, బిస్కెట్లు, కడ్డీలు, నాణేల రూపంలో ఇళ్లలోని బీరువాలు, బ్యాంకు లాకర్లలో ఉందని రిపోర్ట్లో తేలింది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడకపోవడంపై అసోచామ్ విచారం వ్యక్తం చేసింది. ఇంత భారీ మొత్తంలో ఉన్న బంగారం సరైన వినియోగంలోకి రావడం లేదని, ఉపయోగంలోకి వస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారగలదని అసోచామ్ అభిప్రాయపడింది. ఏటా ఇళ్లలోని బంగారంలో కనీసం 2% ఆర్థిక సాధనాల్లోకి మళ్లించగలిగితే దేశ ఆర్థిక వృద్ధికి గణనీయమైన ఊతం లభిస్తుందని అసోచామ్ విశ్లేషించింది. ప్రస్తుతం ఇళ్లలో ఉన్న బంగారం చాలా వరకు అధికారిక ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉంది. దీన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకాలు, గోల్డ్ లోన్లు, బంగారం ఆధారిత ఆర్థిక సాధనాల ద్వారా వినియోగంలోకి తేవాలని అసోచామ్ సూచించింది. ఈ ధోరణి కొనసాగితే
2047 నాటికి దేశ జీడీపీకి అదనంగా $7.5 ట్రిలియన్ యాడ్ అవుతాయని, దీంతో మన ఆర్థిక వ్యవస్థ $41.5 ట్రిలియన్ మార్క్ అంటే దాదాపు 3,838 లక్షల కోట్లు దాటుతుందని అంచనా వేసింది. అసోచాం బయటపెట్టిన బంగారం లెక్కలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. అసలు ఇంత గోల్డ్ను మనోళ్ళు ఎందుకు దాచుకుంటున్నారు? బంగారం నిల్వల్లో భారతే స్థానంలో ఉంది. టాప్ 10లో ఉన్న దేశాలు ఏంటి? అసలు ఆర్థిక వ్యవస్థకు కనకం ఎలా కీలకం? వాచ్ దిస్. ప్రస్తుతం భారత్ అధికారికంగా 880 టన్నుల బంగారం నిల్వలతో ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. అయితే కుటుంబాల దగ్గర ఉన్న బంగారంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారతీయుల దగ్గర ఉన్న ప్రైవేట్ బంగారం ప్రపంచంలోనే ఎక్కువ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం బంగారం నిల్వలు అధికంగా ఉన్న 10 దేశాల కేంద్ర బ్యాంకుల దగ్గర పసిడి నిల్వలు మొత్తం 24,399 టన్నులు ఉంటుంది. భారత జనాల దగ్గర ఇళ్లలో బంగారంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అత్యధికంగా కేంద్ర బ్యాంకుల్లో అమెరికా దగ్గర 8,133 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నాయి. 3,350 టన్నులతో జర్మనీ, ఇటలీ 2,451 టన్నులు, ఫ్రాన్స్ 2,437 టన్నులు, రష్యా 2,311 టన్నులు, చైనా 2,308 టన్నులు, స్విట్జర్లాండ్ 1,039 టన్నుల బంగారంతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఇక జపాన్ దగ్గర 845.97 టన్నులు, నెదర్లాండ్స్ దగ్గర 641.28 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఇళ్లలో ఉన్న బంగారాన్ని వినియోగానికి తీసుకురావాలంటే పసిడి నగదీకరణ పథకాలు, పసిడి తనఖా రుణాలు, పసిడి ఆధారిత పొదుపు పథకాల్లాంటివి చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం చాలా కాలంగా కీలక భాగం. బంగారాన్ని అనిశ్చిత పరిస్థితులలో ఆదుకునే రక్షణాత్మకమైన పెట్టుబడిగా చాలా మంది భావిస్తుంటారు. భారత్లో చాలా కుటుంబాలు పొదుపు ఖర్చుల్లో బంగారానికి పెద్దపీట వేస్తుంటాయి. దీంతో ప్రపంచ అతిపెద్ద బంగారం మార్కెట్లలో భారత్ నిలుస్తోంది. యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన అస్థిరత కనిపిస్తోంది. దీంతో ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తారు. బంగారం ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, కరెన్సీని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక దేశం ఎక్కువ బంగారాన్ని ఎగుమతి చేస్తే దాని కరెన్సీ బలపడుతుంది. అయితే భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. దీంతో ధరలు పెరిగినప్పుడు రూపాయి ఒత్తిడికి గురవుతుంది. మొత్తం మీద భారతదేశపు బంగారాన్ని 3 భాగాలుగా విభజించారు. ప్రభుత్వ నిల్వలు, బంగారు గనులు, భారతీయుల వద్ద ఉన్న బంగారం. నిజానికి భారత్లోని బంగారంలో ఎక్కువ భాగం ప్రభుత్వం దగ్గర కానీ గనుల్లో కానీ లేదు. అది జనాల దగ్గరే ఉంది. అందుకే భారత ఆర్థిక వ్యవస్థకు బంగారం చాలా ముఖ్యమైనదిగా మారింది.